ఈ మూవీస్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, బాగున్నాయి. ఫస్ట్ది ద హోమ్, జియో హాట్‌స్టార్‌లో ఉంది. ఇదొక అసైలం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. తెలుగులో ఉంది కానీ డబ్బింగ్ అయితే అంత బాలేదు. బేసిక్ ప్లాట్ ఏంటంటే హీరో ఒక వాల్ మీద గ్రాఫిటీ చేసి పోలీసులకి దొరికిపోతాడు. అప్పుడు జడ్జి ఇతనికి ఏం శిక్ష చేస్తాడంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పనిచేయాలని చెప్పి శిక్ష చేస్తాడు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో కొన్ని మిస్టీరియస్ డెత్స్ కానీ కొన్ని మిస్టీరియస్ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టీరియస్ థింగ్స్ ఏంటి, అవి హీరోకి ఎలా రిలేట్ అయ్యాయి, వాటిని హీరో ఎలా ఫేస్ చేశాడు అన్నది బేసిక్ ప్లాట్. మూవీ అయితే స్టార్టింగ్ మామూలుగా స్టార్ట్ అవుతుంది, కానీ ఆ మిస్టరీ ఏదైతే ఉందో అది లాస్ట్ వరకు బాగానే మెయింటైన్ చేశారు. ఇంకా క్లైమాక్స్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్ ఉంది నాకైతే. ఇంగ్లీష్ మూవీస్ లో సాటిస్ఫైయింగ్ ఎలిమెంట్స్ అయితే ఉండవు, ఏదో ఒకటి డిసప్పాయింట్మెంట్ అయితే పెడతారు, కానీ ఇందులో అలా లేదు. క్లైమాక్స్ మాత్రం సూపర్ సాటిస్ఫైయింగ్ అనిపించింది నాకైతే. చూడండి ఈ మూవీ ద హోమ్, జియో హాట్‌స్టార్ లో ఉంది. నెక్స్ట్ నెంబర్ 2, 28 డేస్ లేటర్. ఇది ఒక జాంబీ అపోకలిప్స్ మూవీ. 2003లో రిలీజ్ అయింది. ఇది తెలుగులో అయితే లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లో ఉంది, అమెజాన్ ప్రైమ్ లో ఉంది. బేసిక్ ప్లాట్ ఏంటంటే బ్రిటన్ లో ఒక చింపాంజీ నుండి మనుషులకి ఒక ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. దానివల్ల మనుషులు జాంబీస్ లాగా అయిపోతారు. అలాంటి ఒక సిచ్యువేషన్ లో హీరో అతన్ని కలిసిన కొంతమందితో కలిసి ఎలా సర్వైవ్ అయ్యాడు అన్నది బేసిక్ ప్లాట్. వీళ్ళు కష్టపడి ఒక ఆర్మీ క్యాంప్ కి వెళ్తే అక్కడ ఒక ట్విస్ట్ అయితే వీళ్ళకి ఎదురవుతుంది. అదేంది అన్నది మీరు మూవీలో చూడాలా. ఈ మూవీ స్టోరీ, జాంబీ అపోకలిప్స్ ఇవన్నీ ఇప్పుడు అంటే కామన్ గానీ 2003లో చాలా కొత్తగా ఉంటది. సూపర్ హిట్ మూవీ ఇది అప్పట్లో. ఇందులో హీరో వచ్చేసి కిలియన్ మర్ఫీ, పీకీ బ్లైండర్స్ హీరో ఉన్నాడు కదా, ఆయన ఇందులో హీరో. నెక్స్ట్ దీని సెకండ్ పార్ట్ 28 వీక్స్ లేటర్ అని ఉంది. ఇది ఓటీటీస్ లో లేదు, మామూలు బయట ఆన్లైన్ లో ఉంది, డైలీ మోషన్ ఇలాంటి వెబ్సైట్స్ లో అయితే ఉంది, ఓన్లీ ఇంగ్లీష్ లో ఉంది. ఈ మూవీ ఇంకా చాలా, ఇది కూడా కామన్ మూవీ, చూడాలంటే మీరు చూడొచ్చు, లేదంటే వదిలేయచ్చు. దీని తర్వాత 28 ఇయర్స్ లేటర్ అని 2025 లో వచ్చింది. ఈ మూవీ మాత్రం చూడండి. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగులో ఉంది. ఇందులో మాత్రం ఇన్ఫెక్ట్ అయిన జాంబీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ రకరకాలు ఉంటాయి, అవన్నీ బాగా చూపించాడు. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఇన్ఫెక్ట్ అవని మామూలు మనుషులు ఒక ఐలాండ్ లో ఒక చిన్న విలేజ్ లాగా ఫామ్ అయి ఉంటారు. ఆ విలేజ్ లో ఒక చిన్న పిల్లాడి మదర్ కి హెల్త్ అయితే బాగుండదు. ఆ పిల్లోడు వేరే ఎక్కడో డాక్టర్ ఉన్నాడని తెలుసుకుని అక్కడికైతే ట్రావెల్ అవుతాడు వాళ్ళ మదర్ తో. ఆ జర్నీలో జాంబీస్ ని ఎలా ఎదుర్కొన్నాడు, లాస్ట్ కి ఏమైంది అన్నది బేసిక్ ప్లాట్. నెక్స్ట్ 2026 లో దీని కంటిన్యూషన్ మూవీ అయితే వచ్చింది, 28 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్ అని చెప్పేసి. ఇది కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగులో ఉంది. బేసిక్ ప్లాట్ ఏంటంటే ముందు పార్ట్ లో ఆ చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, వాళ్ళ మదర్ తో ట్రావెల్ అయినాడు, ఆ పిల్లోడి కంటిన్యూషన్ స్టోరీ అనమాట. ఇందులో వీళ్ళకి ఒక సైకో బ్యాచ్ అయితే తగులుతుంది, మొత్తం సైక్ ఉంటారు కొడుకులు, వాళ్ళతో కలిసి జరిగే స్టోరీ ఇది. ఈ మూవీలో మొత్తం బ్లడ్, బోన్స్, దారుణంగా చంపుకోవడము, నూడిటీ కూడా ఎక్కువగా ఉంటది. ఇందులో ఆల్ఫా జాంబీస్ అని చెప్పి ఉంటాయి, 7 to 8 feet ఉంటాయి. అవి తలలు పీకి తింటా ఉంటాయి, అది మాత్రం భయంకరంగా ఉంటాయి. లాస్ట్ కి ఫస్ట్ పార్ట్ లో ఉండే క్యారెక్టర్స్ అయితే వస్తాయి, అంటే నెక్స్ట్ పార్ట్ కూడా ఉన్నట్టు హింట్ అయితే ఇస్తున్నాడు, అది కన్ఫర్మ్ కూడా అయింది నెక్స్ట్ పార్ట్ ఉన్నట్టు. ఈ మూవీస్ మాత్రం ఒక రకమైన ఫీల్ ఇస్తాయి, చూడండి అన్ని సిరీస్ మొత్తం అంతా. నెక్స్ట్ డూన్ సిరీస్, చాలా మంది చూసుండొచ్చు, చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఇది ఒక మల్టీ ప్లానటరీ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇయర్ 10,191 లో జరుగుతుంది. ఇప్పుడు 2026 కదా ఇయర్, అలా ఇయర్ 10,191 లో జరిగే స్టోరీ ఇది. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఇయర్ 10,191 లో ప్లానెట్స్ ఎలా ఉంటాయి, ఆ ప్లానెట్స్ మధ్య వార్స్ ఎలా జరుగుతాయి, దేనికోసం జరుగుతాయి అన్నది బేసిక్ ప్లాట్. ఒక్కో ప్లానెట్ ఒక కింగ్డమ్, వాటిని హౌసెస్ గా రెఫర్ చేస్తారు, అలా చాలా హౌసెస్ అయితే ఉంటాయి. ఈ ఫస్ట్ పార్ట్స్ లో మాత్రం ఓన్లీ ఒక 2 to 3 హౌసెస్ మధ్య జరిగే వార్ అయితే చూపిస్తారు. మూవీలో CGI వర్క్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంది. స్టోరీ ఎక్కువగా నడుస్తుంది సీన్స్, వార్ సీన్స్ కన్నా, కానీ అది కూడా బోర్ కొట్టకుండా బాగానే వెళ్ళింది మూవీ అయితే. మూవీలో హీరో వాళ్ళ కింగ్డమ్స్ కానీ, విలన్ వాళ్ళ కింగ్డమ్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ వరల్డ్ ఏదైతే ఉందో అది బాగా బిల్డ్ చేశారు. దీని సెకండ్ పార్ట్ డూన్ 2 2025 లో వచ్చింది. ఇందులో కూడా CGI వర్క్ చాలా గ్రాండ్ గా ఉంది. ఆ ప్లానెట్ లో ఉండే కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో అది చాలా బాగా చూపించాడు, మంచి వార్ జోన్ లో ఉన్నట్టు ఫీల్ అయితే ఇస్తుంది. ఈ సెకండ్ పార్ట్ లో కొత్త క్యారెక్టర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ పార్ట్ లో హీరోని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ మీద ఎలా రివెంజ్ చేసుకున్నాడు అనేది ఈ సెకండ్ పార్ట్ లో అయితే చూపిస్తారు. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నాయి, ఇందులో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ కూడా ఉంటదంట, అది ఫైనల్ పార్ట్ అంట. ఇంకా అది కూడా ఈ 2026 డిసెంబర్ లో రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. చూడండి ఈ మూవీస్, ద హోమ్, నెక్స్ట్ 28 డేస్ లేటర్ సిరీస్, నెక్స్ట్ డూన్ సిరీస్, ఈ మూవీస్ అన్ని మంచి మూవీస్, చూడండి తప్పకుండా. ఇలాంటి మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.